చేవెళ్ళ సభలో జరిగిన అంటే ఆ రోజు 500 సిలిండర్‌కు సంబంధించిన ఒక సభ జరిగింది. మహిళలు భారీ ఎత్తున గూడా సరే తరలించిర్రా, వచ్చిర్రా అనే విషయాన్ని పక్కన పెడితే, పక్కన గూడా ఒక మహిళను పెట్టుకొని, తర్వాత తన వెనక సీట్‌లో మహిళలను పెట్టుకొని తను ఒక సవాలు విసిరిండు. సరే ఆ మాట ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా సోషల్ మీడియాలో చూస్తుర్రు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటి ఆ సవాలు అనేది? ఆ మాట తప్ప మిగతా అంతా చెప్పొచ్చు. నీకు డాష్ డాష్ నీకు దమ్ముంటే నీకు అంటే ఎక్కడొచ్చింది ఈ మాట అసలు? అసలు ఇది ఒక ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చా? లేకపోతే ఒక ఆవేశం అనుకోవచ్చా? లేకపోతే ఒక ఆవేదన అనుకోవచ్చా తెలీదు. అంటే ఎక్కడో కేటీఆర్ మాట్లాడిన ఒక మాటకి అంటే సీఎంగా రేవంత్ రెడ్డిని ముందే అనౌన్స్ చేసి ఉంటే 33 సీట్లు కూడా వచ్చేవి కాదనేసి. పాపం వాళ్ళది 3 సీట్లు అనుకున్నారు. 33 సీట్లు కాదు. ఇదే రేవంత్ రెడ్డిని ముందుగానే అనౌన్స్ చేసి ఉంటే 90 పైగా సీట్లొచ్చాయనేసి ఇంకొక ఆయన గూడా ఒక మాజీ ప్రొడ్యూసర్ అందాం. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు తీస్తలేడు గాబట్టి. ఆయన ఏం జెప్పిండంటే 90 సీట్లకు పైగా వస్తాయనేది. సో, ఈ విషయం పైన ఏమైందంటే వాళ్ళ మంత్రుల్లో, వాళ్ళ ఒక సీనియర్ లీడర్‌లో కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే మనం ఎందుకు పనికిరానోళ్ళమా? అంటే ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడించుకుంటున్నాడు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలే మాట్లాడించుకున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇట్లాంటి మాట్లాడించుకున్నాడు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనల్ని అవమానిస్తున్నాడు. ఇండైరెక్ట్‌గా అనేది చర్చలు కూడా జరుగుతున్నాయి. సో, అదే సీనియర్ నేతలు తలలు కూడా పట్టుకుంటున్నారు. అంటే మనది ఏమీ లేదా? మన నియోజకవర్గాల్లో, మన జిల్లాల్లో మనం ఏమి కష్టపడకుండానే, మనం ఏమి చేయకుండానే, మనం ప్రజల మధ్యలో లేకుండానే, మనము వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టకుండానే 64 సీట్లు వచ్చాయనేసి చర్చ భారీగా జరుగుతుంది. సో, మొత్తానికైతే ఒక సవాలు విసిరినాడు కదా! డాష్ డాష్ నువ్వైతే ఒక్క ఎంపీ సీటు గెలుచుకో అనేసి. నిన్న మొత్తము మీడియాలో నిన్న, మొన్న అంతా కూడా సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరిగింది. ఇదే హల్చల్ జరిగింది. సో, ఈరోజు ఇదే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒక సవాలు విసిరినాడు. మరి ఆ సవాలు చెప్పే ముందు ఒకసారి మాటకు మాట అంటే సవాలుకు సవాల్ అందామా? లేదంటే మాటకు మాట అందామా? ఒక్కసారి అయితే చూద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ బహిరంగ సభలో కొన్ని అనుచితమైన పరుషమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో, నువ్వు మగాడివైతే ఇన్ని సీట్లు గెలువు అన్ని సీట్లు గెలువు అని వ్యాఖ్యలు ఏవైతే చేశారో, వారికి నేను చెప్పేది ఒకటే. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముందుగా మీరు మీ భాష మార్చుకుంటే మంచిది. ఎందుకంటే గెలవడానికి ఆడ మగ అనే తేడా ఉండదు. గెలిచేది మగవారైనా గెలవచ్చు, ఆడవారైనా గెలవచ్చు. మరి నేను కూడా అనవచ్చు, మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరపున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా, అక్కడే తెలుసుకో. సో, ఇది ఇటువైపు నుంచి ఒక సవాలు విసిరితే దానికి ప్రతి సవాలుగా సో మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ అది. కానీ ఏదైనప్పటికీ ప్రూవ్ చేసుకోవడానికైతే ఇద్దరికి కూడా మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే ఒక్క సీట్ అన్నా గెలిచి చూపించు అన్న సవాలుకి
సో ఎక్కడో ఎందుకు నీ సీటు మల్కాజ్గిరి సిట్టింగ్ సీటు కదా. సో అక్కడ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నావు ఇప్పుడు? అంటే మాటకు ముందు మాటకు వెనకాల ఆయన అన్న మాట ఉందనుకోండి. సో ఆ మాట నేను వాడడం లేదు. నిజంగా దమ్ముంటే మళ్ళీ మల్కాజ్గిరికి రా. నేను కూడా సిరిసిల్ల నుంచి రాజీనామా చేసి వస్తా. నువ్వు కూడా నీ ఎమ్మెల్యే సీటుకి కొడంగల్ నుంచి నీ ఎమ్మెల్యే సీటుకి అలాగే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా. మన ఇద్దరము మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, మల్కాజ్గిరి బరిలో అని సవాలు విసిరారు. దాంతోపాటుగా ఇంకొన్ని విషయాలు కూడా ఒక్కోసారి పాయింట్స్ కూడా చూద్దాం. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ప్రతి సవాలు. పాయింట్స్ కూడా నేను ఒకసారి చెప్తాను. గెలిచిన ప్రతిసారి మగవాడిని ఓడితే కాదంటావా? కొడంగల్లో ఓడిపోయినప్పుడు నువ్వు మగవాడి కాదా? మగవాడివైతే సో ఇందాక చెప్పిండు కదా, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు 2500, అలాగే ఏవైతే 420 హామీలు ఇచ్చినామో అమలు చేయమని. ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ, అసలు ఆడవాళ్ళు రాజకీయాల్లో గెలవద్దా? ఇదేం మాటలు కరెక్ట్ కదా. నిన్న కూడా నేను దీని మీద లైవ్ చేసినప్పుడు కొంతమంది చాలా విమర్శలు, నువ్వు ఆడదానిలాగా మాట్లాడుతున్నావా అని చెప్పారు. సో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినప్పుడు కొంచెం ఆ మాటలో సమాధానం చెప్తే అనేది, అంటే ఒక స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ మాట అన్నప్పుడు మరి ఆడవాళ్ళని అవమానించినట్టు కాదా? అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో గెలవద్దా, ఆడవాళ్ళు రాజకీయాలు చేయొద్దా అనేదే కదా మాట. రేవంత్కు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొడంగల్ జిహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాలు విసిరి పారిపోయిండు. ఆయన మాటకు విలువ ఏముంది? రేవంత్కు దమ్ము ఉంటే సీఎం, ఇందాక చెప్పాను కదా, దమ్ముంటే రాజీనామా చేయి, మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం. అదే ఆయన సిట్టింగ్ స్థానం కాబట్టి దమ్ముంటే పోటీకి రావాలి. నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఓకే, రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్. మరి నాది మేనేజ్మెంట్ కోటా అయితే, అంటే మీ అయ్యని చూసుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు, నాకు అలాంటి కోటాలు ఏమీ లేవన్నాడు. నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినావు అనేసి ఇటు ముఖ్యమంత్రి మాట్లాడితే, సో ఈయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాది మేనేజ్మెంట్ కోటా అయితే మరి రాహుల్ ప్రియాంకలది ఏం కోటా? రేవంత్ది పేమెంట్ కోటా. మాణిక్యం ఠాకూర్కి డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్ కోటా. పేమెంట్ కోటాల సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి, బిల్డర్లను బెదిరించాలి, వ్యాపారులను బెదిరించాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపినారు. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డుకి ఎక్కుతారు. ఆయన నేనే సీఎం అని అన్నిసార్లు చెప్పుకుంటున్నారు. ఆయనకు సీఎం అన్న నమ్మకం ఆయనకు లేదా అనేది ఇక్కడ పాయింట్స్. అలాగే మేడిగడ్డ గురించి వచ్చిన మాటల గురించి, అంటే మేడిగడ్డకు ఎందుకు పోతున్నారు, మేడిగడ్డలో పోయి మీరు ఆ పర్రెలు ఊరుస్తారా, మేడిగడ్డకు పోయి ఏం చేస్తున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలకు ఆయన ఇచ్చిన సమాధానం కూడా చెప్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన రెండిటిపైన మండిపడ్డాడు. సాగునీటి ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రమాదం మొదటి కాదు. గతం అనేక ప్రాజెక్టులు రిపేర్లు వచ్చాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు మరమ్మతులు చేసి కాపాడాయి, కానీ ప్రాజెక్టులను వదిలిపెట్టలేదు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో రిపేర్ల పైన ఇంజనీరింగ్ పరిష్కారాల దిశగా కార్యాచరణ ఉండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ విధంగా ఆయన మండిపడ్డారు. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ కనీసం ఒక్క శాంపిల్ అయినా తీసుకున్నదా? మరి రిపోర్టు ఎప్పుడు వస్తుందో ఆయనే చెప్పాలి. ఎవరు? ఇరిగేషన్ శాఖ మినిస్టరు. దాని తర్వాత ఆదరాబాదరగా ఎన్డీఎస్ఏ రిపోర్టు తయారైంది. రాజకీయ ప్రేరేపిత నివేదిక, అందుకే ప్రభుత్వానికన్నా మీడియాకే చేరింది ముందుగా. కేవలం 2 రోజుల్లోనే ఎన్నికల ప్రయోజనం కోసం తయారైన నివేదిక అది. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే, దీనిపైన బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సంస్థలపై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్కి అంత నమ్మకం ఎందుకు? కేవలం తమకు అనుకూలంగా ఉన్నందుకేనా? మరి ఈడీ, సిబిఐలపై కూడా ఇంతే నమ్మకం ఉన్నదా చెప్పాలనేది. రైతాంగాన్ని ఆదుకోవాలన్న కామన్ సెన్స్ ప్రభుత్వానికి లేదు. కిందకు పోతున్న నీళ్ళని ఎత్తిపోసేందుకు ఒక పంపుతో అయినా నీళ్ళు అందించండి. ఉత్తమ్ గారు ఉన్న సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. బ్యారేజ్కు, ఎవరికి ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్కి, బ్యారేజ్కి
ఆ రిజర్వాయర్కు ఉన్న తేడా కూడా తెలియదు, తెలుసుకోవాలి. ఇక సలహాలు వద్దంటే మా సలహాలు అంటే మేము సలహాలు ఇస్తున్నాము, మా సలహాలు వద్దంటే నిపుణుల కమిటీ వేయండి, 4 నెలల్లో కాపర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేయండి, ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్, తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, మార్చి నెలాఖరు నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, ఈరోజు కూడా సుమారు 5,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి, సెన్స్ ఉన్న మంత్రి నీళ్ళు ఎలా ఎత్తిపోస్తే రైతుల పొలాలు ఎలా ఉంటాయో చూడండి, మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తామంటే వ్యవహరించండి, కానీ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి, మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, అవసరమైతే కాంగ్రెస్ కక్షపూరిత చర్యలపై పోరాడతామనేది. సో ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ పని ఇంకోటి కూడా చెప్తారు కదా, ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్న కుట్ర కూడా కనిపిస్తుంది. సో మా సలహాలు వద్దు అని అంటున్నారు, కానీ సునీల్ కనుగోలు సలహాలు మాత్రం తీసుకుంటున్నారు, కానీ మా సలహాలు వద్దంటే వద్దనుకోండి, కానీ నిపుణుల సలహాలైనా తీసుకోండి. ఒకవైపు కాళేశ్వరం విఫలం అంటూనే హైదరాబాద్కు నీళ్ళు ఇస్తామంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది. ఒక మేడిగడ్డ బ్యారేజ్నే కాళేశ్వరం మాదిరిగా చెప్తున్న ఉత్తమ్ రేవంత్ చేస్తున్న ప్రచారం ఆపాలి. వాళ్ళు మొదటి నుంచి ఒకటే పట్టుకుంటున్నారు, కాళేశ్వరం అంతా కాదు, 3 బ్యారేజ్లే కాదు కాళేశ్వరం అంటే అనేది అది చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ 3 బ్యారేజ్ల విషయంలో జరుగుతుంది, అది ఏ విధంగా మరమ్మతు చేయగలుగుతారు అనే వాటిని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇక పాలమూరు యాత్రనే దృష్టి మరలించడం కోసమే ప్రాజెక్టు పూర్తయింది, కేవలం కాల్వలు తవ్వడమే మిగిలింది, పాలమూరు ప్రజలకు మీ యాత్రతో మేం కట్టిన రిజర్వాయర్ల గుర్తు చేసిన వాళ్ళు అవుతారు, కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి. సో దీనంతా కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటి రేపు ఎందుకైతే పోతున్నామో రేపు ఏం చెప్పగలుగుతాం, మేము కిందికి నీళ్ళు అనవసరంగా ఎట్లా పోతున్నాయి, కనీసం ఒక్క పంపుతోటైనా ఎట్లా ఎత్తిపోయగలం అనేది. ఎందుకంటే వాస్తవానికైతే తెలంగాణ ప్రజలందరిలో కూడా అసలు కాళేశ్వరం అంటే ఆ 3 బ్యారేజ్ల 3 సంగతి కూడా తెలియదు. చాలామందికి ఆ మేడిగడ్డ ఒక్కటే అంటే చెప్పి ఆ మేడిగడ్డ ఒక్కటే బాగా వాళ్ళందరికీ అయింది. ఆ మేడిగడ్డలో ఉన్న పిల్లర్లన్నీ కూడా వీళ్ళు 3 అనుకుంటున్నారు, మేడిగడ్డలో ఉన్న పిల్లర్లలో. సో ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం చాలా డ్యామేజ్ జరిగిందో 3 పిల్లర్లకు సంబంధించి, వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కాపర్ డ్యామ్ కట్టి దాన్ని నీళ్ళు ఇవ్వచ్చు అనేసి. సో వీళ్ళేం చెప్తున్నారు, ఆ కాపర్ డ్యామ్ కట్టడానికి పైసలు ఎవరిస్తారనేది. ఎనీహౌ ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఇలాంటి అంటే ఒక పర్యటనలకు వెళ్ళి చూపించే విధానంలో తెలంగాణ ప్రజలకు అవుట్రైట్గా మేలు జరుగుతుందా లేదా, ప్రతి సవాళ్ళ విషయానికి వస్తే మరి ఈ రెచ్చగొట్టుకునే విధానం ఏంటి అని అర్థం కావట్లేదు. అంటే నిన్న ఒక రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం చూస్తే దాన్ని స్వీకరించకపోతే తోక ముడిచినట్టుగా అనుకునే భావన కూడా ఉంది, కాబట్టి ఇటువైపు ఆ సవాల్ని కూడా ప్రతి సవాలుగా విసిరారు. నేను బరాబర్ నువ్వు నేను కలిసి రాజీనామా చేసి వద్దాము, సో ఇక్కడే మల్కాజ్గిరిలో బరిలో తేల్చుకుందామనేసి. సో ఏది అయినప్పటికీ అంటే 420 హామీలు మీకు రేపటి నుంచి నేను చాలా క్షుణ్ణంగా చెప్తా. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఎంతవరకు ఇవ్వలేము. అంటే ఒక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏముంది, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే మేము సర్వేలు చేయించుకున్నాము, మాకేదో 12 నుంచి 14 సీట్లు వస్తాయి అనేసి, అంటే ఆ ఒక గెలిపే వేదికగా వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు కాబట్టి. సో ఏది అయినప్పటికీ గతంలో కూడా ప్రాజెక్టులు ఏం జరిగినాయి, గతంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి ప్రజలకు నీళ్ళు అందించారు. కాబట్టి ఇక్కడ జరిగింది అవినీతి అక్రమాలు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, కానీ కక్షపూరితమైన తీరుగా వ్యవహరించకండి. అవుట్రైట్గా నష్టపోయేది తెలంగాణ ప్రజలు కాబట్టి మీరు కమిటీ వేయండి, సో ఒక కమిటీని లేట్ చేయకండి. సో ఇవన్నీ కూడా అంతేకాకుండా నేను దీనికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కూడా, అంటే నేను రాజకీయ నాయకుడు అనే కోణంలో కాకుండా ఒక మాజీ ఇరిగేషన్ శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రితోటి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, పొన్నాల లక్ష్మయ్య గారితో. ఒకసారి చూడండి, అంటే వాస్తవాలు తెలుసుకుందాము, రాజకీయాలు పక్కన పెడదాం. కొన్ని విషయాల్లో ప్రతిదీ రాజకీయమే మాట్లాడుకుంటే ఏది ముందుకు పోదు. నువ్వు అది చేసినావు నేను ఇది చేస్తాను, నువ్వు అది చేయలేదు అందుకే నేను ఇది చేయలేదు, ఇది కాదు. అవుట్రైట్గా వాళ్ళు చేసిన తప్పులా వీళ్ళు చేసిన తప్పులా ఏమిటి అవన్నీ పక్కన పెట్టి వాటిని సవరించుకొని, తప్పులు చేస్తే నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకొని, కానీ ఈ చర్యలు తీసుకునే క్రమంలో ఆ శిక్ష తెలంగాణ ప్రజలకైతే పడద్దు కదా. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అధికారులు చేసిరా, రాజకీయ నాయకులు చేసిరా, అసలు ఏం జరిగింది, సైంటిఫికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ
అది ఇంజనీర్లు తేల్చాలి. రాజకీయ నాయకులు పోయి అక్కడ తేల్చలేరు. ఖచ్చితంగా దాన్ని తేల్చాల్సింది ఎవరు? ఏదైనా మనం ఒక ఇల్లు అయినా ఏం కట్టుకోవాలన్నా కూడా ఒక ఇంజనీరింగ్‌ల సహాయంతోటి ఒక అడ్వైస్ తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినా అది ఎవరి హయాంలో కట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ గారి హయాంలో కావచ్చు, లేకపోతే ఇంకొకరి హయాంలో కావచ్చు, వాళ్ళ సొంత ఇల్లు కాదు కదా నిర్ణయం తీసుకోవడానికి. ఒక ప్రాజెక్టులు కడుతున్నప్పుడు డెఫినెట్‌గా ఇంజనీర్ల సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. నిజంగా ఇంజనీర్ల సలహాలు తీసుకోలేదా? వాళ్ళు చెప్తుంటే నిజంగా వినలేదా? సో, ఆ రిపోర్ట్స్ ఏముంటున్నాయో కమిటీ వేసిన తర్వాత లేదు మీరు నమ్మకం లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా! ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్‌ని పిలిచి కమిటీ వేయండి ఏం జరిగిందో. ఎక్స్పర్ట్స్ చెప్పినప్పటికి కూడా వినకుండా అది కడితే ఎవరిది నిజంగానే? సో, ఇవన్నీ కూడా చాలా మిళితమై ఉన్న సబ్జెక్టు కాబట్టి దీని పరిహారం అంతా తీసుకెళ్ళి రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద రుద్దడం వల్ల ఎన్ని రకాలుగా నష్టపోతారనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. నిజంగా కాళేశ్వరంలో 3 బరాజుల విషయంలో మనం ముఖ్యంగా మేడిగడ్డ విషయం మాట్లాడుతున్నాము. 1,00,000 కోట్ల రూపాయలని ఒక మేడిగడ్డను చూపిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, నేను చెప్తున్నది ఏంటంటే నేను ఎవరినో వెనకేసుకురావడం కాదు ఇక్కడ. మేడిగడ్డకైన ఖర్చు ఎంతో తెలుసుకోండి. మేడిగడ్డకైన ఒక బ్యారేజ్, ఆ బ్యారేజ్‌కైన ఖర్చు ఎంత అంటే 3,700 కోట్లయింది ఖర్చు. సో, వీళ్ళు 1,00,000 కోట్లు తీసుకెళ్ళి ఆ మేడిగడ్డ దగ్గర చూపిస్తున్నారు. కాదు. ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని లిఫ్ట్లు ఉంది, ఎంత సొరంగ మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో మీరు ఏదైతే 1,00,000 కోట్లు అంటున్నారో దాంట్లో ఈ భూసేకరణ ఇవన్నీ కలిపితే మీకు అంత అయింది. కానీ ఈ 1,00,000 కోట్లను తీసుకొచ్చి ఆ మేడిగడ్డ మీదనే చూపిస్తున్నారు. కానీ ఒకటేంటంటే ఈరోజు మనకు జనరల్‌గా ప్రజలు ఏమనుకుంటారు, మాకు కావాల్సిన కరెంట్ ఇస్తున్నారా? మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? మాకు కావాల్సిన నీళ్ళు ఇస్తున్నారా? మాకు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇంతవరకు ఆలోచిస్తారు జనరల్‌గా అయితే. కానీ ఇప్పుడేంటంటే వీళ్ళు అలవి కాని హామీలు ఇవ్వడం వల్ల బడ్జెట్ లేదు. జనరల్‌గా అయితే అసలు ఆ బడ్జెట్ లేదనేసి ఎలక్షన్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఆ బడ్జెట్‌ని చూసుకొనే మనము సంక్షేమ పథకాలకు అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. బడ్జెట్‌కి అనుకూలంగా మనము హామీలు ఇవ్వాలి. కానీ ఇవాళ ఏమైందంటే దౌర్భాగ్యము ప్రజలను మోసం చేయడానికి బడ్జెట్‌తో కంపారిటివ్‌లీ లేకుండా అసలు తెలంగాణ రెవెన్యూ ఎంత, ఖర్చెంత ఇలాంటి ఏమీ చూసుకోకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసము ఈరోజు హామీలిచ్చి కంప్లీట్‌గా ప్రజల జీవితాలతోటి రాజకీయం చేస్తున్నారు. బరాబర్‌గా చెప్తున్నా నేను ఈ మాట. ప్రజల జీవితాలతోటి ఆడుకున్నారు. ప్రజల జీవితాల పైన రాజకీయ రంగులు పులుముతున్నారు. ఇవాళ మేడిగడ్డకైన ఖర్చు నిజంగా మేడిగడ్డలో అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే అది బయటికి తీసి దానికి బాధ్యులు ఎవరినో బరాబర్ శిక్షించాల్సిందే. దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ దాని సాకుగా చూపించి మిగతా పంప్ హౌజులు చూపించారు, మిగతా లిఫ్టులు చూపించారు, దానికి గ్రావిటీ కెనాల్స్ ఎంత ఉన్నాయో చెప్పరు. కానీ ఒకటే చూపిస్తారా ఈ మేడిగడ్డ. ఎస్, ఇంకో మాట మీరు అడగొచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి హెడ్ మేడిగడ్డే కదా అంటున్నారు. కానీ ఈ మేడిగడ్డకైన ఖర్చు 3,700 కోట్లు. నిజాలు చెప్పండి ప్రజలకి, తప్పు లేదు. అది ఎవరైనా సరే, ప్రతిపక్షమైనా సరే, అధికార పక్షమైనా సరే, ప్రజలకు నిజాలే చెప్పండి. మేడిగడ్డకైన ఖర్చు 3,700 కోట్లయితే సో మొత్తం 3 బరాజులు కలిపి 11,000 చిల్లర అయింది. 11,600 కోట్ల ఏమైంది. అలాంటిది కంప్లీట్‌గా మీరు మేడిగడ్డను చూపిస్తూ 1,00,000 కోట్లని మాట్లాడుతున్నారంటే ఒక్కసారి తెలంగాణ ప్రజలు కాళేశ్వరం మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఏదైతే మనం పంజాగుట్ట ఫ్లైఓవర్ గురించి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఆనాడు పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద పిల్లర్లు ఇదైనప్పుడు, అది కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ ముందే జరిగినప్పుడు దాదాపుగా 28 మంది ప్రాణాలేమో కూడా పోయినాయి. అలాగని ఆ ఫ్లైఓవర్నంతా కూల్చలేదు కదా. ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడారు వైఎస్ గారి హయాంలో. ఆ రోజు ఎవరుండే అపోజిషన్ పార్టీలో టీడీపీ పార్టీ ఉండే. అయిపోయింది, నాసిరకం పనులు చేసిరు. సో ఫ్లైఓవర్ అంతా కూలిపోయింది, ఇక ఫ్లైఓవర్ అంతా కూలిపోతుంది, ఇది పనికిరాదు, దీన్ని ఈ విధంగా ఉంచితే ప్రాణాలు ఎన్నో కూడా బలవుతాయి, ఇది పనికిరాదు అని చెప్పి చాలా నానా యాగి చేసిరు.
కానీ మన కండ్ల ముందు ఈరోజు ఆ ఫ్లైఓవర్ మరమ్మతులు చేసిన తర్వాత ఆ ఫ్లైఓవర్ ఉందా లేదా, ఆ ఫ్లైఓవర్ మీద తిరుగుతున్నామా లేదా? ఎందుకంటే మీకు కడెం ప్రాజెక్టు కావచ్చు, దేవదుల ప్రాజెక్టు కావచ్చు, లేదంటే ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా లోపాలు జరిగినాయి. ఇవన్నీ కూడా లోపాలు జరిగినాయి. కానీ వాటిని సవరించుకొని ఎట్లా ముందుకు పోవాలి అనేది, కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు? ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఇంకా చిలువలు పలువలుగా చేయడం మానేసి ఆ బాధ్యత ఎవరిది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే ఆ బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో నిజాన్ని వెలికి తీయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అది వెలికి తీయండి. కానీ అది వెలికి తీసే క్రమంలో ల్యాగ్ చేస్తూ మీ పార్లమెంటు ఎలక్షన్ల కోసం ప్రజల్ని బలి చేయొద్దనే కోరుకుంటున్నాం. మేము చెప్పేది ఇదే. మీరు సవాళ్ళు విసురుకోండి, ప్రతి సవాళ్ళు విసురుకోండి, ఛాలెంజులు చేసుకోండి, రాజీనామాలు చేయండి. మళ్ళా గెలుస్తారా మళ్ళా ఓడతారా అనేది పక్కన పెడితే ప్రజలని ఆదుకోండి. ప్రజల సమస్యలు ఏమున్నాయో గుర్తించండి. ఇది మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.